ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మొన్న ఫుట్పాత్ వ్యాపారుల కష్టాలను తెలుసుకున్నారు. నిన్న అధికారులతో కలిసి వారి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. నేడు నియోజకవర్గంలో అధికారులతో పర్యటించి ఫుట్పాత్ వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. మరి ఫుట్పాత్ వ్యాపారుల కష్టాలు తొలగిపోయినట్లయినా యథావిధిగా వ్యాపారాలు కొనసాగుతాయా? అధికారులు తలసాని మాటకు కట్టుబడి ఉంటారా? ఫుట్పాత్ వ్యాపారులకు అండగా నిలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈనాటి ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. ఆపరేషన్ రోప్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన కార్యక్రమంలో వేలాది మంది ఫుట్పాత్ల చిరు వ్యాపారులు రోడ్న పడ్డారు. నగర వ్యాప్తంగా GHMC ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఫుట్పాత్లను ఆనుకుని ఉన్న చిరు వ్యాపారుల తోపుడి బండ్లను, డబ్బాలను అధికారులు తొలగించారు. దీంతో సంవత్సరాలుగా ఫుట్పాత్లపై వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. 2 నెలలుగా వ్యాపారాలు లేక ఇల్లు గడవక చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. 3 రోజుల క్రితం సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియోజకవర్గానికి చెందిన పలువురు చిరు వ్యాపారులు తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. చిరు వ్యాపారుల బాధలను నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం సికింద్రాబాద్ GHMC కార్యాలయంలో అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫుట్పాత్పై చిరు వ్యాపారులు చేసుకుంటున్న వారిపై ప్రతాపం చూపడం తగదని, యథావిధిగా వ్యాపారాలు కొనసాగించుకునేలా చూడాలని అధికారులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. చిరు వ్యాపారులకు ఇచ్చిన మాట ప్రకారం తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం సనత్ నగర్ నియోజకవర్గంలోని మోండా డివిజన్, రాంగోపాల్పేట డివిజన్, బేగంపేట డివిజన్లో అధికారులతో కలిసి పర్యటించారు. గతంలో ఫుట్పాత్లపై చిరు వ్యాపారులు కొనసాగిస్తున్న వారిని యథావిధిగా వ్యాపారాలు కొనసాగించుకునేలా చూడాలని, ఫుట్పాత్ వ్యాపారులు సైతం అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ రోడ్లపైకి రాకుండా తమ వ్యాపారాలను కొనసాగించుకోవాలని తలసాని సూచించారు. డివిజన్ల వారీగా ఫుట్పాత్ వ్యాపారులను గుర్తింపు కార్డులను తయారు చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా వ్యాపారాలు యథావిధిగా కొనసాగేలా చర్యలు చేపట్టేందుకు తలసాని సిద్ధమయ్యారు. డివిజన్ల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించి అటు పోలీసులకు, ఇటు వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యథావిధిగా తమ వ్యాపారాలు కొనసాగించుకోవాలని కోరారు. ఒక కుటుంబంలో 6 మంది 10 మంది ఉంటారు. వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేకపోతుండ్రు, ఇంటి కిరాయి కట్టలేకపోతుండ్రు, ఇబ్బందులు పడుతుండ్రు. అందుకే నిన్న మాట్లాడిన తర్వాత ఇవాళ ఫీల్డ్ విజిట్ చేస్తామని ఫీల్డ్ విజిట్ చేసినాం. నేను అధికారులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కోఆపరేషన్ ఇస్తున్నారు. నేను వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. రిక్వెస్టే కాదు, వాళ్ళు సీరియస్గా తీసుకోండి. ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా, రాకపోకలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా మీరు ఫుట్పాత్ల మీద పెట్టుకోండి. అనవసరంగా మీరు ఇబ్బంది పెడితే మళ్ళీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. గురువారం ఉదయం మోండా డివిజన్ నుండి బేగంపేట డివిజన్ వరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. మొదట మోండా డివిజన్లోని పాలికా బజార్, జైల్ఖానా వద్ద ఉన్న స్ట్రీట్ వెండర్తో సమావేశమయ్యారు. GHMC సనత్ నగర్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ట్రాఫిక్ ACP శంకరరావు, GHMC టౌన్ ప్లానింగ్ ACP సుష్మితతో కలిసి క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి బాధలను తెలియజేస్తూ వారికి పరిష్కారం చూపే విధంగా పర్యటనను తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనసాగించారు. డివిజన్ చెందిన కీలకమైన నాయకులు సైతం పాల్గొని స్ట్రీట్ వెండర్స్ ఎదుర్కొంటున్న బాధలను తెలియజేశారు. మోండా డివిజన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు స్కైలాబ్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాగులు, మహేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. మౌంటా డివిజన్ పర్యటన ముగించుకుని రామ్ గోపాల్పేట డివిజన్లోకి ప్రవేశించి అంజలి టాకీస్ దర్గా, BG రోడ్, మినిస్టర్ రోడ్లలోని చిరు వ్యాపారులతో తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. చిరు వ్యాపారులు అధికారుల ముందు వారి బాధలను చెప్పుకున్నారు. చిరు వ్యాపారులు రోడ్లపైకి వస్తుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు తలసానికి వివరించారు. నిబంధనలు పాటిస్తూ చిరు వ్యాపారులు మసులుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. చిరు వ్యాపారులకు సూచించిన పరిధిలోనే వారి వ్యాపారాలు కొనసాగించుకోవాలని, రోడ్లపైకి వస్తే పాత కథే రిపీట్ అవుతున్నట్టు తలసాని హెచ్చరించారు. రామ్ గోపాల్పేట డివిజన్ లో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ దగ్గరుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చిరు వ్యాపారుల సమస్యలు వివరించారు. తలసాని ఎంట్రీతో చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కారం అవుతాయన్న ధీమాను అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కిషోర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నమస్కారము. మన తలసాని చీనన్న ఉన్నంత కాలం మనకి ఎవరికి ఏ ఆపదలు రావు, ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. మీరు ఎవరు భయపడొద్దు. ఎవరు వచ్చి తీసుకెళ్ళినా ఇమ్మీడియట్ గా సీనన్న దగ్గరికి
ఇక్కడికి రండి సీనన్న వచ్చి ఇప్పుడు చూసిండ్రు కానీ మీరు ఎట్లా చెప్పిండ్రు అందరు ముంగట ఆఫీసర్స్ అందరినీ పిలిచి మరి రాంగోపాల్పేట డివిజన్ లో పర్యటన అనంతరం బేగంపేట డివిజన్ పరిధిలోని జవహర్ జనతా ఓల్డ్ కస్టమ్ బస్తీలోని ఫుట్పాత్ వ్యాపారులతో తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫుట్పాత్ వ్యాపారులు తమ బాధలను తలసానికి చెప్పుకున్నారు. 2 నెలలుగా జీవనోపాధి లేక కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో కలిసి పర్యటించిన తలసాని ఫుట్పాత్ వ్యాపారులు నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు చేసుకుంటారని ఇబ్బందులకు గురి చేయొద్దంటూ తలసాని అధికారులకు సూచించారు. బేగంపేట డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట ఉండి ఫుట్పాత్ వ్యాపారుల బాధలను తెలియజేశారు. బేగంపేట డివిజన్ లో బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, రాములు, ఆంజనేయులు, శేఖర్, అరిఫ్ తదితరులు తలసాని వెంట ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసిందని, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారిని ఇబ్బందులకు గురి చేస్తుందని మహేశ్వరి విమర్శించారు. పేద ప్రజల కొరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టి పెట్టడంతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని మహేశ్వరి అన్నారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ పేదవాళ్ళ మీదనే పడి వాళ్ళ జీవన ఉపాధి లేకుండా చేస్తున్నారు. కాబట్టి మా ఈ ప్రాబ్లం అంతా కూడా మా సనత్ నగర్ ఎమ్మెల్యే గారు, మీకు తెలుసు, ఆయన గురించి చెప్పనవసరం లేదు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అన్న ముందుండి అన్ని చూసుకునే అన్న. కాబట్టి ఇదంతా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ అటు అధికారులతో ఇటు చిరు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు కొనసాగించాలని సూచించారు. అధికారులు సైతం కండిషన్స్ అప్లై పేరుతో పలు ఆంక్షలతో కూడిన సడలింపుతో కొద్దిపాటి ఉపశమనాన్ని స్ట్రీట్ వెండర్స్ కు కల్పించారు. స్ట్రీట్ వెండర్స్ సైతం వారికి సూచించిన పరిధిలో ఉంటూ వ్యాపారాలు కొనసాగిస్తే అభ్యంతరాలు ఉండవని, అంతేకాని ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే మాత్రం ఆపరేషన్ రోప్ కొనసాగుతుందంటూ అధికారులు చెప్పకని చెప్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నం ఫలిస్తుందా? అధికారులు ఫుట్పాత్ వ్యాపారులపై కనికరం చూపుతారో లేదో వేచి చూడాలి. కంటోన్మెంట్ 4వ వార్డ్ పికెట్ లక్ష్మీనగర్ శ్రీదేవి నల్లపోచమ్మ దేవాలయం బొడ్రాయి పూజ. శ్రీదేవి నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులకు, ప్రజాప్రతినిధులకు, 4వ వార్డు ప్రజలకు స్వాగతం సుస్వాగతం. కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ, శ్రీదేవి నల్లపోచమ్మ అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏఎల్ ఆనంద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్ 4వ వార్డ్. నాకే విచిత్రం అనిపించింది అంటూ ఆయన మనసులోని మాటను పజ్జన్న చెప్పేస్తే అంతేనంటావా అంటూ నేతలు నవ్వులతో పజ్జన్నతో కాసేపు ముచ్చటించేశారు. నాడు కొట్టి మరీ పలకరించే పద్మారావుతో ఆయనకు సాన్నిహిత్యం ఉండగా, నేడు కనుల ముందు బెడ్పై రెస్ట్లో ఉన్న పద్మారావును చూసి నవ్వుతూ పలకరించేస్తూ ఇక ఇద్దరి మధ్య చర్చ కాస్త మీడియాకు చిక్కకుండా సైలెంట్ గా మార్చేశారు. పద్మారావు గుండె నొప్పి అనగానే పార్టీలకు అతీతంగా నేతలంతా ఆయనకు పరామర్శలతో ముంచెత్తితే పజ్జన్న మాత్రం కాస్త హుషారు తెచ్చుకుని మరీ వారితో చిట్చాట్ చేస్తూ నేను ఫిట్గానే ఉన్నానంటూ తెలియజేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, ముఖ్య నాయకులంతా టకార బస్తీ బాటపడ్డగా నిన్న కాస్త దిగాలుగా కనిపించిన పజ్జన్న ఈ రోజు మాత్రం కాస్త హుషారుగా కనిపించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు పరామర్శల విలువ కొనసాగింది. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ పెద్దలంతా పద్మారావును పరామర్శించగా, ఇక అన్ని సమయాల్లో పద్మారావు వెంట నిలిచే మాజీ మంత్రి మహమ్మద్ అలీ సాయంత్రం సమయంలో పద్మారావును పరామర్శించి కాసేపు ముచ్చటించారు. దేవుడి దయతో పెను ప్రమాదం తప్పిందంటూ మహమ్మద్ అలీ పజ్జన్నకు తెలపగా, ఇక అసలు ఆ రోజు ఏం జరిగిందో మహమ్మద్ అలీకి వివరించారు. ఆ రోజు కాదిరితో డెహ్రాడూన్లో ఉన్నారని, నొప్పి వచ్చిన వెంటనే అసలు ఎవరు లేరని, వెంటనే రూమ్లో వద్దని బయటకు వెళ్దామంటూ కాదుని సూచించడంతో వెంటనే బయటకు వచ్చామని, అదృష్టం కొద్దీ ఓ పెద్ద ఆసుపత్రి 4 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఆసుపత్రిలో చేరుకున్నామని, వైద్యులు పరీక్షలు చేసి వెంటనే స్టంట్ వేయాలని సూచించారని, పలువురు తెలిసిన వైద్యులను సంప్రదించి వెంటనే వారు చెప్పినట్లు స్టంట్ వేయించుకోవడం వారం రోజుల్లో తిరిగి ముందుకు రాగలిగానని పజ్జన్న వివరించారు. नीचे जाके टायरिंग सर रूम में कौन देखते हैं बोल के जाके रोड पे टायर नीचे पार्टी को यही परेशानी रहता है। 4-5 मिनट के रास्ते में एक अच्छा बड़ा हॉस्पिटल मिला, गाड़ी डॉक्टर अच्छे थे, उन्हें इमीडिएट स्टंट डालने। పద్మారావును ఈ రోజు పలువురు నేతలు పరామర్శించారు. పార్టీలకు అతీతంగా నేతలు చేరుకోగా వారందరికీ సమయం ఇస్తూ పజ్జన్న వారితో ముచ్చటించారు. ముందుగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ తో కలిసి పద్మారావును పరామర్శించారు. సంతోష్ ను ఎప్పుడు లాగి ఒకటి కొట్టి పలకరించే పజ్జన్న ఈ రోజులో ఉండడం చూసి సంతోష్ పలకరించగా, ఓసారి కొట్టికిచ్చి మరి నాలో ఏం మార్పులేదంటూ పజ్జన్న తెలియజేయగా, ఇక వెంటనే నిలిచిన గజ్జల నగేష్ కాసేపు ముచ్చటించగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడి దయతో బయటపడ్డారంటూ గజ్జల నగేష్ పజ్జనకు తెలియజేశారు.
ప్రతిపక్షం అధికార పక్షంతో ప్రతిపక్షం ఈరోజు పజ్జన్నను పరామర్శించేందుకు తరలిరాగా ఈరోజు కాస్త హుషారుగా నిన్నటి గెటప్ నుండి విడిచి కాస్త సేవ్ చేసుకుని హుషారుగా అందరినీ పద్మరావు పలకరించారు. పజ్జన్నను పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, డాక్టర్ లక్ష్మారెడ్డి, శాసనసభ సభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి, కేపీ వివేకానంద, సీనియర్ నేతలు స్వామి గౌడ్, దేశపతి శ్రీనివాస్, ఎర్రవుల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాగులూరి సాయిబాబుతో పాటు పలువురు నేతలు కార్యకర్తలు ఉన్నారు. పజ్జన్న నిన్నటితో పోలిస్తే నేడు మాత్రం కాస్త గెటప్ తో పాటు హుషారుగా కనిపించగా డెహ్రాడూన్లో ఎదుర్కొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తెలియజెప్పగా ప్రాంతం కాని ప్రాంతంలో అంత ఇబ్బంది పడినప్పటికీ తనకు హార్ట్అటాక్ రావడం విచిత్రం అనిపించిందంటూ పజ్జన్న తెలియజేయగా అందరి ఆశీర్వాదాలతో క్షేమంగా బయటపడ్డట్టు తెలియజేయడం విశేషం. సీఓ గారు మా బాధలు చూడండి. గరీబ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సిఓ సార్ చాలా దృష్టి పెట్టి బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ గారు మా కష్టాలు ఒకసారి చూడండి. కంటర్మెంట్ ఆయన కూడా బతలే కాలు మొక్త సారు జర చేసిపోరు సార్ జర ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఈ కంపులో మేము ఉండలేకపోతున్నాం. మేము పని చేసుకోవాలి, ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి, మేము జనాలు ఇంట్లో పడితే మాకే ఓడిస్తాడు. బోర్డు ఇంజనీర్ కృష్ణసాగర్ గారు ఇంకెన్నిసార్లు మెజర్మెంట్ తీసుకుంటారు? వారం రోజుల లోపల మీకు క్లియర్ చేయకపోతే అడుగు అన్నాడు. అది లేదు. మా కష్టాలు మీకు పట్టవా అంటూ కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర CFCA గల్లీ వాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. जाके कंप्लीट करे तो भी कंप्लीट नहीं ले रहे, पूरा गलीज गलीज दिख रहा गली में हमारा. సంవత్సర కాలంగా డ్రైనేజీ నీటిలో బతుకుతున్న తమకు విముక్తి కలిగించాలంటూ వేడుకున్నారు. పిల్లలకు కూడా జ్వరాలు వస్తున్నాయి, తిరుగుతున్న మా బాబాకి జ్వరం వచ్చి 2 వీక్స్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాంతం కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర పోచమ్మ దేవాలయ సమీపంలో ఉన్న CFCA గల్లీ. ఇక్కడ కనిపిస్తున్న నీరు వర్షపు నీరు అనుకుంటున్నారా? కానే కాదు, డ్రైనేజీ మ్యాన్ హోల్స్ నుంచి పొంగిపొర్లుతూ నిలిచిపోయిన మురుగునీరు. కంటోన్మెంట్ లో ఎన్నో చోట్ల మురుగునీరు పొంగుతూనే ఉంది. అందులో కొత్తేమిటి అనుకుంటున్నారా? ఇక్కడ మాత్రం గత సంవత్సర కాలంగా అదే పరిస్థితి ఉందంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరు వచ్చి ఏం చేస్తలేరు, అందరూ కొట్లాడుకుంటారు దీని గురించి, కానీ ఎవరు వస్తారే చేస్తలేరు. తిరుగుతున్నారు కానీ ఏమైతలేదు మాకు ఈ వర్క్ అయితే చాలు అంతే. స్థానికంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ వ్యవస్థ చిన్నదిగా ఉండడంతో తరచుగా డ్రైనేజీ మ్యాన్ హోల్స్ పొంగడం పరిపాటిగా మారిపోయింది. ప్రతిసారి పారిశుద్ధ కార్మికులు మ్యాన్ హోల్స్ వద్ద క్లీనింగ్ చేసి తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతూ వచ్చారు. మ్యాన్ హోల్స్ వద్ద మరమ్మతులు చేసి అలసిపోయిన కార్మికులు CFCA గల్లీ అంటేనే మేము రాము అంటూ ముఖం చాటేస్తున్నారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము పైసలు పెట్టి చేపిస్తామంటే అట్ట ఒప్పుకుంటలేదు. రోజుకు 10 కంప్లైంట్లు పోతున్నాయి అక్కడికి. మీ గల్లీ కంటే మేము పైప్ మార్చేదాకా ఇప్పటికే పలుసార్లు కంటోన్మెంట్ బోర్డు అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినప్పటికీ నూతన పైప్లైన్ ఏర్పాటుకు ముందుకు రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బోర్డు ఇంజనీర్ కృష్ణసాగర్ పలుసార్లు వచ్చి కొలతలు తీసుకుని వెళ్లారే తప్ప పనులు మాత్రం జరగలేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుల్లు 2 నెలలు అవుతుంది, మేము సంవత్సరం తిరుగుతున్నాం కంటర్మెంట్ సారు. తిరిగినా మరి ఏం పట్టించుకుంటలేరు, పైపులు వేస్తా అంటారు, రోజుతున్నారు. మొన్న చూసిపోయారు, ఇప్పుడు చూసిపోయి కూడా 15 రోజులు అవుతుంది. చిన్న పిల్లల రోగాలు, దోమలు, గీమలకు అన్నిటి చచ్చిపోతున్నాం మేము. మస్తు గోస అవుతుంది. ఇక మాకు 20 ఒళ్ళు కొట్లాటలు అవుతున్నాయి మాకు రోజు. తమ ఇళ్ల ముందు నిత్యం డ్రైనేజీ నీరు నిలుస్తుండటంతో ఇంట్లో ఉన్న చిన్నారులు సైతం దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నారని, చుట్టం చూపుకు సైతం దూరం అయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. जाके कंप्लीट करे तो भी कंप्लीट नहीं ले रहे, पूरा गलीज गलीज दिख रहा गली में हमारे को. पानी पकड़ेंगे, पीने का पानी पकड़ेंगे बोले तो अभी घड़ों से नहीं आ रहा हमारे को. कैसा पकड़ना, कैसा रहना गली में, पूरा गलीज गलीज हो जा रहा गली में. कौन देखो तो ना गालियाँ दे रहे, मगर कौन भी जाके ये नहीं कर रहे. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కాలనీలో అభివృద్ధి చేయడం కాదని, అసలైన సమస్య ఉన్న చోట అభివృద్ధి పనులు చేపట్టి నాయకుడిగా నిరూపించుకోవాలని, అంతేగాని కాలనీలకు ప్రాధాన్యత ఇస్తూ గల్లీలను విస్మరించడం తగదంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు CEO మధుకర్ నాయక్ తమలాంటి పేదవారు నివసించే గల్లీలలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలో కలిగి తిరుగుతున్నారని, తమలాంటి పేదవారి సమస్యలు పట్టవా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పోచమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ CFC గల్లీలో డ్రైనేజ్ లైన్ నిండి ఇవాళకి 2 years అవుతుంది. డ్రైనేజ్ బ్రేక్ అయిందని చెప్పి మేము టప్పేదారికి డైలీ ఫోన్ చేయడం అవుతుంది. దీని దృష్టికి మళ్ళీ సాగర్ సార్ వచ్చి మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది, కానీ ఎటువంటి చర్య లేదు. మేము ఇచ్చే 6 నెలలు అయింది కంప్లైంట్ ఇచ్చి, ఇంతవరకు మేము చర్య లేదు. గత కొన్ని నెలలుగా CFCA గల్లీలో ఇదే పరిస్థితి నెలకొనడంతో స్థానికులు సైతం విసిగిపోయారు. సొంత నిధులతోనైనా పైప్లైన్ ఏర్పాటు చేసుకునేందుకు స్థానికులు ముందుకొచ్చినప్పటికీ అధికారుల సహకారం లేకపోవడంతో ఎటు తేల్చుకోలేకపోతున్న పరిస్థితి నెలకొంది. బోర్డు చుట్టూ తిరిగి అలసిపోయిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించేందుకు ఎవరైనా రాకపోతారా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను బస్తీవాసులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
ఓపికగా వారి మాటలు విన్న శ్రీ గణేష్ నిదానంగా సమాధానం చెబుతూ వారిని సముదాయించారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. పేదల బస్తీలో సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని, పేదవారి కొరకే తాను ఎమ్మెల్యేగా వచ్చానని శ్రీ గణేష్ వారితో ముచ్చటిస్తూ పర్యటనను కొనసాగించారు. ये करंट का बिल फ्री नहीं हो रहा कुछ लोगों को गैस नहीं आ रहा, कभी ना कभी होता। ये दो चीज। तीसरा चीज नया घरों के लिए एप्लीकेशन गया। चौथा రేషన్ కార్డ్. ఈ చారిచేనా ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ వెళ్తున్న శ్రీ గణేష్ కు 2వ వార్డు శ్రీలంక బస్తీ వాసులు షాక్ ఇచ్చినంత పనిచేశారు. శ్రీలంక బస్తీలో నిరుపేదలు ఎక్కువగా ఉంటుంటారు. అక్కడ సమస్యలు సైతం ఎక్కువగానే ఉంటాయి. పూర్తిగా మురికివాడ ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన శ్రీలంక బస్తీ చిన్నపాటి వర్షం పడితే చాలు నిండా మునుగుతుంటుంది. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం శ్రీ గణేష్ శ్రీలంక బస్తీలో గురువారం పర్యటించారు. బస్తీ వాసులంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వినతి పత్రాలతో తమ సమస్యలను వివరించారు. 2వ వార్డు శ్రీలంక బస్తీలో పర్యటించిన శ్రీ గణేష్ కు స్థానిక బస్తీ వాసులు తమకు రేషన్ కార్డు లేవని, ఇందిరమ్మ ఇల్లు రాలేదని, అనేక సమస్యలు నెలకొన్నాయంటూ ఒకేసారి శ్రీ గణేష్ కు తమ సమస్యలను చెప్పుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్తీ వాసులు చెప్పే సమస్యలన్నింటినీ విన్నారు. మీ సమస్యలు తెలుసుకోవడం కొరకే నేను వచ్చాను. మీరు ఆందోళన చెందకండి. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తాం. ఇందిరమ్మ ఇల్లు సైతం వస్తాయి అంటూ శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. కంటోన్మెంట్లో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతుందని, స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు మంజూరవుతాయని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. श्री गणेश हमारा श्री गणेश आया, बोल के गया, उसका जवान का पक्का है, जवान का पक्का है. రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఇది అంటూ లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేశారు. మారేడుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 17 మందికి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ మారేడుపల్లి ఎంఆర్ఓ భీమయ్య గౌడ్తో కలిసి అందజేశారు. 6 గ్యారెంటీలు అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ముందుకొచ్చి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇవ్వాలని ముందుకొచ్చి దాని సర్వేలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే ప్రజాపాలన అప్లికేషన్స్ ఏదైతే తీసుకున్నారో దాని మీద ఆ డీటెయిల్స్ అందరూ ఏ కాన్స్టిట్యున్సీకి అక్కడ ఒక ఆఫీసర్ని నియమించారు. ఆ కాంగ్రెస్ యువ నాయకుడు పేదరికానికి చెందిన వారే అయినా సరే ఉన్న దాంట్లో తమ చుట్టుపక్కల ఉన్న బస్తీ వాసులకు భద్రతను కల్పించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. కంటోన్మెంట్ 2వ వార్డు శ్రీలంక బస్తీ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు ఎండి అసద్ పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బస్తీ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు. 2వ వార్డులోని శ్రీలంక బస్తీలో తన నివసిస్తున్న చుట్టుపక్కల సీసీ కెమెరాలను తన సొంత ఖర్చులతో అసద్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎండి అసద్ బస్తీ వాసుల భద్రత కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పట్ల అటు పోలీస్ విభాగం అధికారులతో పాటు ఎమ్మెల్యే సైతం ఎండి అసద్ ను అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు శాంసన్ రాజు, నరేష్, అన్న నగర మురళి, ఆంజనేయులు, శ్రీను, బాలరాజ్, మైనార్టీ నాయకులు నయీం, 2వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీను, షమీ, గౌస్, జబ్బర్, అను, సోహాలి, హమీద్, జావిద్, బాషాతో పాటు పలువురు పాల్గొన్నారు. సిఎస్ఆర్ ఫండ్తో అభివృద్ధి పనులు జరిపితే మా ఎమ్మెల్యేకు చెప్పారు. దానికి తోడు కొందరు అధికారులు నెంబర్లనే బ్లాక్ లిస్టులో పెట్టేస్తున్నారు. కొందరు ప్రోటోకాల్ పాటించారు, మరికొందరు ప్రోటోకాల్ మరిచి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. నాడు ప్రారంభోత్సవం చేసిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కనీసం వీధి దీపాలను మెయింటైన్ చేసే స్థితిలో కూడా వ్యవస్థ లేదు. మరి మీరు మేము చెప్పిన సమస్యలు పరిష్కరిస్తారా? ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? చేస్తారా చేయరా? ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ తలసాని క్లారిటీ కావాలంటూ గులాబీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను వెంటేసుకుని అదరగొట్టేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలం భర్తీతో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని అధ్యక్షతన గేట్రై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశానికి తరలాగా తలసాని అధ్యక్షన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, ఎమ్మెల్యేలు మరి రాజశేఖర రెడ్డి, ముఠా గోపాల్, లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీలు సెమీర్పూర్ రాజుదు, వానితో పాటు పలువురు పాల్గొన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో సిఎస్ఆర్ ఫండ్తో పనులు జరుగుతున్న కార్యక్రమానికి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి సమాచారం ఇవ్వకపోగా దానికి తోడు ప్రోటోకాల్ పాటించకపోవడం ఈ చాలా ఉన్నట్లు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి సమస్యలతో ఇబ్బంది పడడం వంటి సమస్యలను కమిషనర్కు వివరించడంతో పాటు ఇక ప్రభుత్వ పథకాలు అమలుపై అసలు ఎలా ముందుకు సాగుతారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేస్తారా? ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? లేకపోతే తమ రూట్లో తాము పోరాటం చేయవలసి వస్తుందంటూ తలసాని స్పష్టం చేశారు. రెండోది మల్కాజిగిరి ప్రాంతం, అల్వాల్ ప్రాంతంలో ఏవైతే అక్కడ ఒక కార్యక్రమాన్ని
సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేను కూడా పిలవకపోవడం, ఇటువంటి చాలా దగ్గర జరుగుతున్నాయి. కొంతమంది అధికారులు ఫోన్లు ఎత్తకపోవడం, రెండోది నంబర్లు బ్లాక్ చేయడం, ఇటువంటివి జరుగుతున్నాయని వారి దృష్టికి వెళ్ళడం జరిగింది. ఇది ఫస్ట్ టైం కాబట్టి మేమందరం వచ్చి వారిని కలిసినాం కాబట్టి చాలా సావధానంగా డీటెయిల్గా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని విషయాలు వారికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ టైం నుంచి మాత్రం తప్పకుండా ఒత్తిడి పెంచుతాం. కంటోన్మెంట్ 6వ వార్డులో జటిలంగా ఉన్న సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాలనీవాసులతో సమావేశంలో ఏర్పాటు చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ సైతం కాలనీవాసులతో కలిసి సమావేశంలో పాల్గొని పలు సమస్యలను వివరించారు. 6వ వార్డు టెంపుల్ రాక్ కాలనీలో బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ గురువారం పర్యటించారు. స్థానికంగా డ్రైనేజీ సమస్య జటిలంగా ఉందని కాలనీవాసులు రామకృష్ణకు వివరించారు. భూగర్భ డ్రైనేజీ పనుల కొరకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని పలుసార్లు కాలనీవాసులతో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ సిఇఓ మధుకర్ నాయక్ను కలిశారు. దీంతో 6వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ నాలాల పనులు నిర్వహించేందుకు కంటోన్మెంట్ బోర్డు నిధులు కేటాయించింది. త్వరలో పనులు ప్రారంభం కానుందున నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కాలనీవాసులతో కలిసి పర్యటించి భూగర్భ డ్రైనేజీ పనులు, నాలా అభివృద్ధి పనుల వివరాలను తెలియజేశారు. వరద ముంపుకు గురి కాకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. నిధుల కేటాయింపు కొరకు మాజీ సభ్యుడు పాండు యాదవ్ చేసిన కృషిని కాలనీవాసులు అభినందించారు. రామకృష్ణతో కలిసి పర్యటించిన పాండు యాదవ్ స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మురుగేశన్, సదానంద రెడ్డి, చంద్రారెడ్డి, శ్రీనివాస్, జలన్, బీజేపీ నాయకులు ప్రతీక్ జైన్, అజయ్ గౌడ్, రవీందర్ రెడ్డి, దినేష్ తదితరులు పాల్గొన్నారు. 40 lakhs మీటర్ ఇస్తే అది 40 అవుతుంది సార్, నాకు ఐడియా ఉంది కదా, అది 40 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే 45 అయింది. ఎట్లా అంటే నేను 1.5 ప్రపోజ్ చేస్తాను. అనంతరం కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్ లో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పర్యటించి సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. 5వ వార్డు అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందని రామకృష్ణ తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేంద్ర సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సంతోష్, కాలనీవాసులు నరేందర్, పెంటా శ్రీహరి, స్వామి, సాయి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుకా మల్లికార్జున్తో కలిసి కంటోన్మెంట్ లో పలు చోట్ల జరిగిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదవ్ సంఘం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు జయంతి వేడుకలను పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంపై అసోసియేషన్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో వార్డు బీజేపీ అధ్యక్షుడు రాకేష్ కుమార్, వెంకటాచారి, విఠల్, హనుమంతు, శంకర్, ప్రేమ్, సునీత, దమయంతి, అనిత, ఆంజనేయులతో పాటు పలువురు పాల్గొన్నారు. వార్డు అధ్యక్షులతో కలిసి మహనీయుల జయంతి వేడుకలను పురస్కరించుకుని నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, శివసేన వ్యవస్థాపకుడు సామ్రాట్ బాల్ ఠాక్రే జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు రామకృష్ణ ఘన నివాళులర్పించి వారు చూపించిన బాటలోనే తమ ప్రయాణం సాగుతుందంటూ తెలియజేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్, సంతోష్, శ్రావణ్, సీనియర్ నాయకులు అజయ్, రవీందర్, ప్రశాంత్, శంకర్, దినేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఏ కార్యక్రమం వచ్చినా ఆ డివిజన్ లో మాత్రం కాంగ్రెస్ నేతలంతా కలిసి నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సీట్ల కోసం, గుర్తింపు కోసం కొత్త నేతలంతా పాకులాడుతున్న సమయంలో పనిచేసే వారికి గుర్తింపు అదే వస్తుందన్న నమ్మకం వారిది కాగా ఇక కలిసికట్టుగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో మోడా డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మోడా డివిజన్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు అల్లాడి గౌరీశంకర్ సీనియర్ నాయకులతో కలిసి ఘన నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ పోరాడిన నాటి రోజులను తెలియజెప్తూ ఈ వేడుకల్లో నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ నందికంటి రవి, సీనియర్ నాయకులు రాజు, శ్రీనివాస్, నాగేష్, సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. सुभाष चंद्र बोस जी, सुभाष चंद्र बोस जी, सुभाष चंद्र बोस जी। నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు నేటి తరానికి ఆయన సేవల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్ 1వ వార్డు నేతాజీ నగర్ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికుల ఆహ్వానంతో అతిథిగా కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొనడంతో పాటు చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. తన హయాంలో విగ్రహం ఏర్పాటు కావడంతో ఈనాడు అక్కడ వేడుకలు జరగడం సంతోషంగా ఉందని తెలిపిన జంపన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆంగ్ల పాలనపై యుద్ధం చేసి ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యంతో తెల్లవారిని గడగడలారించారని, అంతటి మహావీరుడు చంద్రబోస్ అంటూ తెలియజేశారు. కార్యక్రమంలో సిరాజ్, వరప్రసాద్, పవన్, ముఖేష్ యాదవ్, నాగయ్య, శ్రీనివాస్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ కొంత దీపికా నరేష్తో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ ఘన నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జితేందర్, ప్రశాంత్, బీజేపీ నాయకులు శంకర్, శ్రవణ్, రామకృష్ణ, సురేందర్, రాజగోపాల్, భానుకా మల్లికార్జున్, పిట్ల నగేష్తో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటోన్మెంట్లో పలు చోట్ల జరిగిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా 1వ వార్డులో నేతాజీ నగర్లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఘన నివాళులర్పించి సుభాష్ చంద్రబోస్ గొప్పతనాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో నరసింహరావు, సత్యనారాయణ, నాగరాజు, సవిత, హసీన్, విజయ్తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్తో కలిసి స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదవ్ సంఘంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. కార్యక్రమంలో భాస్కర్, శశి, విఠల్తో పాటు పలువురు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో అతిథిగా మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో సిబిఎన్ నగర్లో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను స్థానిక నాయకుడు నాగేష్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న టిఎన్ శ్రీనివాస్ కేక్ కట్ చేసి చిన్నారులకు అందించి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్ర, శ్యామరెడ్డి, దేవరాజ్, నరసింహ, ప్రవీణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి టీడీపీ నాయకులతో పాటు పలువురు ఘన నివాళులర్పించారు. 128వ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి మల్కాజ్గిరి పార్లమెంట్ అడక్ కమిటీ మెంబర్ బి గౌరీశంకర్ యాదవ్తో పాటు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు తెలియజేశారు. కార్యక్రమంలో వినోద్, అంజన్, గణేష్, రాజు, జంగేర్, బాలాజీ, దత్తాత్రేయ, నర్సింగ్, ఆంజనేయులు, ప్రసాద్, వెంకటేశ్వర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇద్దరు కార్పొరేటర్లు ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారాసిగూడలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి సీతాఫలం మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ ఘన నివాళులర్పించారు. ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనపై పోరాటం చేసిన యోధుడు సుభాష్ చంద్రబోస్ అని, వారి పోరాట ఫలితమే నేడు స్వాతంత్ర్యం అంటూ డాక్టర్ సామల హేమ తెలిపారు. చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన సేవలు అందరికీ తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శైలజ, బీఆర్ఎస్ నాయకులు నారాయణ, శైలేందర్, యాదగిరి, ఆంజనేయులు, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. హనుమాన్ చాలీసా గ్రూప్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కుంభమేళాకు ప్రయాణమైంది. కంటోన్మెంట్ తో పాటు నగరంలోని హనుమాన్ చాలీసా ట్రూప్ సభ్యులంతా ఒకటిగా తమ యాత్రను మొదలుపెట్టారు. కుంభమేళాతో పాటు అయోధ్య, పలు ప్రాంతాలను కలుపుతూ యాత్రను కొనసాగిస్తున్నట్లు సభ్యుడు హరిప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన టీం ఈ యాత్రలో పాల్గొనగా యాత్రలో ప్రేమ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అయోధ్య, వారణాసి और మథురా కవర్ करेंगे हम ये కంటోన్మెంట్ 5వ వార్డు సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్లో రాములవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రాములవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కాంగ్రెస్ నాయకురాలు చిర్రబోయిన వైష్ణవి రాములవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, భూమయ్య, అను, కుమార్, ప్రకాష్, రాజు తదితరులు వైష్ణవిని సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని వైష్ణవి ప్రారంభించారు. 5వ వార్డు ఓల్డ్ వాసవినగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులు నిర్వహించేందుకు ఎందుకు వివక్ష చూపుతున్నారంటూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షలతో తమ కాలనీలో అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు. గత 13 సంవత్సరాలుగా తమ కాలనీలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని, డ్రైనేజ్ నీరు ప్రతిరోజు రోడ్లపై ఏరులై పారుతూనే ఉంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా పైప్ లైన్ పనులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారంటూ రేపాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. బోర్డు ఉన్నతాధికారులు సమస్య ఉన్న చోట ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రేపాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కాకాగూడ నుండి ఓల్డ్ వాసవినగర్ వెళ్లే రోడ్డు మార్గంలో ప్రతిరోజు డ్రైనేజ్ పొంగుతుండటంతో స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్న పరిస్థితి నెలకొందని రేపాల వెంకటేశ్వర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోట్లతో కట్టిన ఇల్లులు అందరూ విఐపీలు ఉంటారు, కానీ ప్రజలు విఐపీలు కాదు, డ్రైనేజ్ వ్యవస్థ అనేది రోజు రోజుకి క్షీణించిపోతుంది. దీనికి స్వచ్ఛ భారత్ కంట్రిబ్యూట్ అవార్డు అని చెప్తున్నారు. మీరు బస్తీలో తిరగండి, ఒక్కొక్క లీడర్లు బస్తీలో తిరిగితే బస్తీ సమస్యలు తెలుస్తాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యకు పాల్పడిన అంబేద్కర్ నగర్కు చెందిన వినోద్ కుటుంబ సభ్యులు సంతోష్ యాదవ్తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ను గురువారం కలిశారు. గత ప్రభుత్వం ఉద్యమకారులకు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇటువంటి లబ్ధి చేకూరలేదని, వినోద్ కుటుంబ సభ్యుల పరిస్థితి దయనీయంగా ఉందని శ్రీ గణేష్కి సంతోష్ యాదవ్ వివరించారు. దీంతో వినోద్ కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం కల్పించాలని మండల రెవెన్యూ అధికారులకు శ్రీ గణేష్ ప్రతిపాదన చేశారు. ఈ కార్యక్రమంలో తాటికాయల యేసురత్నంతో పాటు పలువురు పాల్గొన్నారు.
టు ది ఎంఆర్ఓ గారు. కంటోన్మెంట్ 1వ వార్డు బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ చరిత్రను విస్మరించిందని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ చరిత్రను చాటి చెప్పేలా బూత్ల వారీగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జైపాల్ రాకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రేమ్ కుమార్, ఓం ప్రకాష్ యాదవ్, దమయంతి, తులసి, అనిత, శ్రీనివాస్ చారి, ఆంజనేయులు, శివ, రాజు, మనోజ్ యాదవ్, వెంకటేష్తో పాటు 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు శ్రవణ్తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రయత్నం అంతా కాంగ్రెస్ పార్టీది. ఈసారి మనం అంతా కళ్ళు తెరుచుకొని రాజ్యాంగాన్ని గౌరవించేది మన భారతీయ జనతా పార్టీ మాత్రమే, నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అయోధ్య రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగి సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం రాత్రి కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేద పండితులు హేమ శర్మ సారథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామివారికి 108 కలశాలతో కుంభాభిషేకం, తులసిదళ అర్చన, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. దీపాల వెలుగుల మధ్య భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి దంపతులు హనుమాన్ దేవాలయం వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు బాలంరాయి అంబేద్కర్ సొసైటీలో బోరు మరమ్మతులకు వచ్చింది. బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సహకారంతో సంబంధిత సమస్యను కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో గురువారం బోర్డు సిబ్బంది బోరుకు మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను భాగ్యమ్మ వనితలు పర్యవేక్షించారు. అరుణ్, సవిత, సత్యమ్మ, మనమ్మ, అంజలి, రేవతి, జయమ్మలతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు సిక్ విలేజ్ దోబిఘాట్లో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సభ్యులు పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోడర్న్ దోబిఘాట్ను సందర్శించారు. విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోందని, వాషింగ్ మిషన్లు మరమ్మతులకు వస్తే ఖర్చు భారం ఎక్కువగా ఉందని తదితర సమస్యలను సంఘం సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించేలా చూడాలని మంత్రులను కలిసి కోరనున్నట్లు జిల్లా కార్యదర్శి గోపాల్ తెలిపారు. కార్యక్రమంలో రాజు, బాలనరసింహులు, ఆనంద్, స్వామి, పర్ష, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.